దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు పవన్ అనాలిసిస్. ఈరోజు నేను ఒక రెండు టాపిక్ల గురించి మీకు క్లియర్ కట్గా చెప్తాల్సుకున్నాను. ఎందుకంటే ఒకటి, టెక్నాలజీ పెరిగే కొద్దీ యువత అనేది పక్కదారి పడుతుంది. అలాగే వర్షాకాలంలో అత్యుత్సాహంతో యువతలు కావచ్చు, యువకులు కావచ్చు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన చూస్తున్నాం మనం. ముందుగా అంత టెక్నాలజీ పెరిగే కొద్దీ అంటే ఎప్పుడైతే సోషల్ మీడియా అనేది అప్డేట్ అయిందో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, చాట్ జీపీటీ, వాట్సాప్ లాంటి అనేక సందేశాలు అంటే స్వీకరించడానికి, మనం పంపడానికి ఇవి వచ్చినప్పుడల్లా మనకు లోపల ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఆతృత. దానికోసం మనం పడే పాటు అంత ఇంత కాదు. కొంతమంది యువతలు ముఖ్యంగా ఏందో అంటే టెక్నాలజీని బాగా వాడుకునేదాన్ని ప్రముఖంగా చూసుకుంటే మనం యువతులు ఏదో ఒక సోషల్ మీడియా ద్వారా యువతులు ఫేమస్ కావాలి, లేకపోతే 4 డబ్బులు సంపాదించుకోవాలనే ఆతృతగా వీళ్ళు చేసే పిచ్చి పిచ్చి సాహసాలకు వాళ్ళ కుటుంబాలు తలదించుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ ఇక్కడ డబ్బు వస్తుందన్న ఒకే ఒక్క కారణంతో ఆ యువతలు చేసే అంగువార్పటాలు అంతా కాదు. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారా, మనం ఇప్పుడు దాకా ఇలా పెరిగాం, ఇప్పుడు ఈ టెక్నాలజీ వాడే కొద్దీ మనం ఇలా తయారైపోతున్నాం, రేపడుతూ మన పరిస్థితి ఏంటని కొంతమంది యువతులు అస్సలు ఆలోచించట్లేదు. అయితే ఇదే పాయింట్ చూసాను. ఇంకోటి వస్తే మనం కో లివింగ్, ఢిల్లీ నుంచి, ముంబై నుంచి, అలాగే చెన్నై, కోల్కతా వివిధ పట్టణాల్లో బాగా పెరిగిన ఈ కో లివింగ్ అనే స్ట్రాటజీ ఇప్పుడు మన అంటే హైదరాబాద్, తెలుగు రాష్ట్రాలు కూడా పరిమితమైంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ కో లివింగ్ హాస్టల్స్. మొన్నటిదాకా మనం చదువుకున్న రోజులు అంటే ఇప్పటికి కూడా కొన్ని చోట్ల బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ సపరేట్గా ఉంటాయి. అవి వర్కింగ్ హాస్టల్ కావచ్చు, లేకపోతే మన పేమెంట్ గవర్నమెంట్ కావచ్చు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే ఆడవాళ్ళు, మగవాళ్ళు ఉద్యోగానికి బానిస అయ్యారో, మగాడన్నాక ఉద్యోగం చేయాలి, ఆడదన్నాక బాధ్యత తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏమైందంటే ఆడవాళ్ళు ఎప్పుడైతే ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారో అప్పుడు సమాజంలో అంటే వాళ్ళకు ఫ్రీడమ్ పెరిగిపోద్ది. విచ్చలవిడితనం అనేది వాళ్ళ హక్కుగా భావిస్తారు. అలా రావడం వల్ల వాళ్ళ యొక్క ప్రాథమిక స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మనల్ని మనం సంరక్షించుకోవాలి, అది ప్రాథమిక. కానీ టెక్నాలజీ తోటి వాళ్ళు వేరే అంటే తప్పుదారి పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకుందాం మనం. మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్పల్లి లాంటి పరిస్థితి పొందాల కోలువి ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉండొచ్చు అనమాట. ఇలాంటి టెక్నాలజీని మన నూతనతరం ప్రోత్సహిస్తే రాబోయే రోజుల్లో ఈ దరిద్రం ఇంకెంత అంటే ఎక్కడ దాకా వెళ్తుందో మనం చెప్పకం లేదు. మన దాకా వేరే రాష్ట్రాలకు పరిమితమైంది. ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాలు కూడా బాగా విచ్చలవిడి అయిపోయింది ఈ టెక్నాలజీ తోటి. అందుకే యువతి యువకులు కుటుంబం గురించి ఆలోచించండి. ఇప్పుడు మీరు కలిసి ఉంటారు, తప్పులేదు. కానీ మీ ఇద్దరి మధ్య మనస్పార్థాలు వస్తే మీ ఇద్దరి పరిస్థితి ఏంటి? ఈ విషయం బయటకు తెలిస్తే మీ కుటుంబం పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఈ కో లివింగ్ అనేది సొసైటీలో ఒక చీడపురుగులా తయారైంది. ఇవి ప్రభుత్వానికి తెలియదు. దీని గురించి ఒక స్పెషల్ డిబేట్ ఒకరోజు పెడతాను, నేను ఒక స్పెషల్గా చెప్తాను. అయితే ఇంకోటి అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం అత్యుత్సాహాన్ని ప్రదర్శించకూడదు. డబ్బు కాశపడి, లేకపోతే సోషల్ ఫ్రెండ్షిప్, సోషల్గా అవేర్నెస్ చేయండి. సోషల్ ఫ్రెండ్షిప్ విధానం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఎటువైపు వెళ్ళి ఎటువైపుకి అంటే ఎటువైపు స్టార్ట్ అయ్యి ఎటువైపు ముగిస్తో తెలియదు. ఇది ఎటు వెళ్ళినా కానీ మన జీవితాలు రుణ పడతాయి. కాబట్టి ఇవి టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం కొంచెం కంట్రోల్లో ఉండాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తింగర వేషాలు వేయడం, పబ్లిక్ ప్లేస్ అని లేదు, ప్రైవేట్ ప్లేస్ అని లేదు, ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న రీల్స్ చేయడం, వీడియో చేయడం, డ్యాన్స్ చేయడం, పిచ్చి పట్టిన వాళ్ళలాగా ఈ ముఖ్యంగా ఈ ఆడవాళ్ళు చేస్తున్న బిహేవియర్ పాపం వాళ్ళ కుటుంబం ఏమైపోద్దో అన్న ఆలోచన కూడా కనీసం వాళ్ళలో కనిపించట్లేదు. అంటే ఈ టెక్నాలజీ పెరిగే వైరస్ ముఖ్యంగా ఆడవాళ్ళంటే యువతులకే పెరిగింది. ఇది అసలు కుటుంబం గురించి ఆలోచించే పరిస్థితి కూడా ఏ ఒక్క ఆడపిల్ల కనిపించట్లేదు. ఏదో పుట్టామా, చదివామా, జాబ్ చేసుకున్నామా, పెళ్లి చేసుకున్నామా, కానీ ఇది ఒక లైఫ్ అయితే ఫ్రీడమ్ విచ్చలవిడితనంగా పెరిగిపోయింది. మన దాకా పల్లెటూరులో చదువుకున్న అమ్మాయి పట్టణానికి వచ్చి జాబ్ చేస్తూ వచ్చిన శాలరీతోటి తను ఎలా మెయింటైన్ చేస్తున్న ఒకవైపు ఉంటే, ఇష్టం వచ్చినట్టుగా ఆన్లైన్లో రీల్స్ చేయడాలు, పాటలు పాడాలు, తన ఉంపు సొంపులను ఇంటర్నెట్లో చూపెట్టాలు, ఆ వీడియో ఒక్కసారి వైరల్ అయిందంటే దాని ద్వారా కొంత డబ్బు వెనకేసుకోవడాలు. ఈ డబ్బు పిచ్చిలో పడి చాలామంది యువతులు ప్రాణాలు సైతం పోగొట్టుకుంటారు.
దీన్ని టెక్నాలజీని సోషల్ అవేర్నెస్ కింద వాడుకోవాలి తప్ప ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు. చాలామంది యువతులు బలైపోతున్నారు. కుటుంబం రోడ్డున పడే పరిస్థితులు ఉన్నాయి. మనం చేసే చిన్న తప్పుల మనం చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల కుటుంబం తలదించుకున్న పరిస్థితులను ఇవాళ యువతులు ముఖ్యంగా అబ్బాయి ఏం చేసినా చెల్లిదంటే అది కాదు. అబ్బాయిలో కొంత లిమిట్ ఉంది. కాకపోతే వాళ్ళకు బాధ్యత అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. మనం ఏం చేస్తున్నాం, ఏం చేయగలుగుతాం. అబ్బాయి అంత వంపు సొంపు చూపెట్టలేడు కదా. కానీ అమ్మాయి విషయానికి వస్తే పేరెంట్స్ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీ పిల్లల్ని. మీరు ఎప్పుడైతే మీ ఆడపిల్లను సొసైటీలో వదిలిపెట్టి మా అమ్మాయి చదువుకుంటుంది, మా అమ్మాయి ఉద్యోగం చేస్తుందని మీరు నలుగురికి చెప్పడం కాదు. ఎక్కడైనా మీకు ఇలాంటి వీడియోలు కనిపిస్తే ఖచ్చితంగా మీ పిల్లలపైన తగిన జాగ్రత్తలు తీసుకోండి. లేకపోతే మీ పిల్లల వల్ల రేపటి రోజు మీరు సొసైటీలో తలదించుకునే అవకాశం కనబడుతుంది. అలాంటి పరిస్థితిని దారి తెచ్చుకోకండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ వర్షాకాలం ఇది తెలుగు రాష్ట్రాల మీద యావత్ అంటే ఇండియా వ్యాప్తంగా వర్షాలు బాగా కురుస్తున్నాయి. అయితే వర్షాలు పడడంతో ప్రకృతి మొత్తం ఆహ్లాదంగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ పచ్చదనం ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ అంటే వాటర్ ఫాల్స్ వస్తుంటాయి. ఈ ఆహ్లాద వాతావరణంలో అమ్మాయిలు ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీసుకునే ముచ్చట. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిన కొద్దీ తనను తాను పాపులారిటీ చేసుకోవాలి, తనను తాను బహిర్గతం చేసుకోవాలి. నేను ఒక నలుగురికి తెలియాలి, నలుగురు నుంచి 400, 400 నుంచి 4000, 4 నుంచి 4 లక్షల మందికి తెలియాలి. అంతే ఆలోచిస్తున్నారు తప్ప దీనివల్ల ఏమిటి మనకు ఉపయోగం? డబ్బు సంపాదించాలంటే ఏ విధంగా సంపాదించుకోవాలి, కానీ టెక్నాలజీని వాడి డబ్బులు సంపాదించుకోవడం అనేది చాలా రాంగ్. ఇది కాకపోతే దానికి ఒక పద్ధతి, ప్రాసెస్ ఉంటుంది. ఆ విధంగా వెళ్తే బాగుంటుంది మనం. అయితే ఇప్పుడు వర్షాకాలం సీజన్ కాబట్టి ప్రకృతి అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీసుకునే, ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ మొత్తం రీల్స్ వైపు నడుస్తుంది. ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, చాట్ జీపీటీ కావచ్చు, ఈ రీల్స్ చుట్టూ నడుస్తున్నాయి అంటే ట్రెండ్ మొత్తం. అయితే ముఖ్యంగా యువతులు వీళ్ళు చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల ప్రాణాలు పోయే పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇవాళ మనం చూసుకున్నట్టయితే జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లా సమీపంలోని భటిండా జలపాతం అంతా సెల్ఫీ మోజులో ఒక కుటుంబం ఆ జలపాతం పక్కనే సెల్ఫీ తీసుకుంటుండగా అక్కడ కుటుంబం ప్రమాదానికి గురైంది. అయితే ఆ కుటుంబమే మొత్తం గల్లంతైపోయింది. అక్కడ సెల్ఫీ తీసుకుందామనే ఆతృత అంటే క్యూరియాసిటీలా కుటుంబం మొత్తం ప్రాణాలు పోయే పరిస్థితి తీసుకొచ్చింది. అయితే అక్కడ ఏం జరిగిందంటే ఒక మహిళ కాలు జారి నీటిలో పడిపోయింది. ఆమెను కాపాడేందుకు ఆమె భర్త, ఆ తర్వాత కొడుకు, కూతురు నీటిలోకి దూకారు. అయితే ఆ ప్రవాహం వల్ల నలుగురు మునిగిపోయారు. చావు అంచుల దాకా వెళ్ళి చివరి తిరిగి అంటే అక్కడున్న సమీప మత్స్యకారులు కాపాడారు వాళ్ళని, స్థానికంగా ఉండే పురుషులు. అంటే ఒక తప్పిదం వల్ల కుటుంబం మొత్తం ప్రాణాలకు తెగించాల్సి వచ్చింది. ఇది వర్షాకాలం కాబట్టి చాలామంది యువతులు ఆ విధంగా మీరు రీల్స్ పిచ్చిలా ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీయడం, ఎక్కడ పడితే అక్కడ డాన్సులు చేయడం, వైరల్ చేసుకోవాలని తాపత్రయం మీకు బాగుంటుంది. కానీ ఆ తాపత్రయాన్ని మీరు ప్రాణాలకు పణంగా పెట్టకండి. హద్దులు మీరితే మీ ప్రాణానికే ప్రమాదం. దానివల్ల మీ కుటుంబం శోక సంద్రలో మునిగిపోతుంది. ఆ విషయం అయితే గుర్తుంచుకోండి మీరు. ఈ భటిండా జిల్లాలో అంటే మనకు జరిగింది ఇక్కడ జార్ఖండ్లో జరిగిన ఘటన ప్రతి ఒక్క కుటుంబంలో అంటే ఇప్పుడు చాలామంది 100 మంది అమ్మాయిలలో 70-80% మంది అమ్మాయిలు ఈ సోషల్ మీడియా మీద ఆధారపడి ఉన్నారు. ఏదో ఒక విధంగా సోషల్ మీడియాలో కనబడాలి, లైక్స్ రావాలి, కామెంట్స్ పెరగాలి, సబ్స్క్రైబ్ రావాలని వాళ్ళు వేసే పిచ్చి పిచ్చి వేషాలు. అందుకే వర్షాకాలంలో మన చుట్టూ పరిసర ప్రాంతాలు కొంచెం ఆహ్లాదకరంగా ఉంటాయి, బాగుంటాయి. వాటిని మీరు కెమెరాలో బంధించే ప్రయత్నంలో మీరు చిన్న చిన్న తప్పిదాలు చేస్తే జార్ఖండ్లో జరిగిన పరిస్థితి ఇప్పుడు మన ఇంటి పక్కన జరగవచ్చు. అందుకే సోషల్ మీడియాని వాడుకోండి తప్ప విచ్చలవిడితనానికి గురై మీ జీవితాన్ని పణంగా పెట్టకండి. టెక్నాలజీ వాడుకొని బతుకు తెరువు కోసం ఆలోచించండి. కానీ టెక్నాలజీ ఉంది కదా అని మన వంపు సొంపులన్నీ ఆన్లైన్లో ధారపోస్తే రేపటి రోజు మన పరిస్థితి ఏంటి? పెళ్ళిళ్ళు కావాల్సిన యువతులు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. దీంట్లో ఇప్పుడు అమ్మాయిల పరిస్థితి పక్కన పెడితే పెళ్ళైన ఆడవాళ్ళు కూడా పచ్చిగా చెప్పాలంటే ఆంటీలు, ఈ ఆంటీలకేం పోయే కాలం వచ్చింది. వీళ్ళు కూడా రీల్స్ మోజుల్లో వాళ్ళ వేషధారణ కూడా చూడకుండా, మొగులను పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా రీల్స్ పెడుతున్నారు, డాన్స్ కుప్పి గంతులు వేస్తున్నారు, కోతి చేష్ట చేస్తున్నారు. ఈ పైశాచిక ఆనందం వల్ల వాళ్ళ కుటుంబం ఏమవుతుందో, నలుగురిలో వాళ్ళు ఎలా తిరగాలి, రేపు ఎలా బతకాలి, దానికి ఒక పద్ధతి ఉండదు. చెయ్యండి. ఈ సినిమా వాళ్ళకంటే అదే పని. కానీ
మొన్నటిదాకా ఇంట్లో ఉన్న స్త్రీ కూడా చేతిలో డబ్బా ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ దాకా ఎదిగి ఇక రీల్స్ పిచ్చి. ఇక పొద్దున మొగుడు ఆఫీస్కి వెళ్ళిపోయిందంటే చాలు, వీళ్ళకు ఉన్న పనది ఒకటే, ఇంట్లో పని అయిపోగొట్టేసి తొందరగా రీల్స్ చేయాలి, పాటలు పాడాలి. మనం ఎలా ఉన్నా పర్లేదు, మనకు లైక్స్ రావాలి, కామెంట్స్ రావాలి. ఈ సోషల్ అవేర్నెస్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. దీనివల్ల మీ కుటుంబాలు రోడ్డున పడతాయి. రేపటి రోజు మీ పిల్లల పరిస్థితి ఏంటి? రేపటి నుంచి మీ కొడుకులు, కూతుర్లు బయట రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే, అరే వీళ్ళ మమ్మీ ఇలాంటిది, అలాంటిదని చెప్పుకుంటే చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది వాళ్ళకు. అలాంటి పరిస్థితులను ఈరోజు టెక్నాలజీని ఆడవాళ్ళు విచ్చలవిడితనంగా స్వేచ్ఛగా వాడుకుంటున్నారు. కుటుంబం గురించి ఏమాత్రం బాధ లేదు. మగాడు మాత్రం పొద్దున్న డ్యూటీకి వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేసరికి నెత్తి మీద ఇంత కొండంత బరువు మోసుకొని వస్తారు. కానీ ఆడవాళ్ళు మాత్రం ఇంట్లో ఉండి పనులు చేసుకుంటారు. కానీ కొంతమంది ఆడవాళ్ళు, అందరూ కాదు, కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది యువతులు తమ హోయిల్ని, వంపు సొంపుల్ని, కుర్రాలను ఆకర్షించే విధంగా తయారవుతున్నారు. దీనివల్ల అనేక విధాలుగా సంసారాలన్నీ ఆగమవుతున్నాయి, కుప్పకూలుతున్నాయి, జీవితాలు అనేవి పేక మెడల కింద పడుతున్నాయి. అలాంటి పరిస్థితిని మీరు తెచ్చుకోకండి దయచేసి. టెక్నాలజీని వాడి డెవలప్ కావాలి, కానీ టెక్నాలజీ వాడి కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం మనం. ఆ విధంగా ముందుకెళ్ళడం మంచిది కాదు. అయితే టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం పెరగాలి. టెక్నాలజీ పెరిగింది కదా మనం అందులో దూరి కష్టాలను కొని తెచ్చుకోవద్దు. అదొకటి. ఇంకోటి, ఈ సీజన్ కాబట్టి ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీయడాలు, ఎక్కడ పడితే కుప్పిగంతులు వేయడాలు, ఎక్కడ పడితే అక్కడ వీడియోలు చేయడాలు, డ్యాన్స్ చేయడాలు, ఇవన్నీ చేయకండి. ఈ వర్షాకాలంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మీ కుటుంబం గురించి ఆలోచించండి. టెక్నాలజీని జాగ్రత్తగా వాడి జాగ్రత్తగా వెళ్తే, కానీ కుటుంబాన్ని పక్కన పెట్టేసి ఇలాంటి స్త్రీలు ఉన్నంత వరకు ఎవ్వరేం చేయలేరు. అందుకే ముఖ్యంగా ఆడవాళ్ళు, యువతులు ఈ సోషల్ మీడియాకు కొంచెం దూరంగా ఉండండి. మీ కుటుంబం గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ. For more updates, please subscribe Dutta Media.